అండ్ దెన్ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక వీడియో అనమాట. ఇది వచ్చేసి మన మైకిల్ రియల్ లైఫ్ మోడల్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 1. ఈరోజు మనోడైతే మీటింగ్ అయితే ఉంది. అదేంటి ఫస్ట్ అయితే మనోడైతే ఇదండి మేయర్గా అయితే సెలెక్ట్ అయ్యాడు అనమాట. అంటే సెలెక్ట్ అవ్వాలా, కాకపోతే వాళ్ళ పార్టీ నుంచి తను అయితే నుంచోబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అసలు మాకైతే ఏం చేస్తారు? బయట అయితే ఏమని చేస్తారు? ఏం చేస్తారు? కామెంట్ చేయండి. అసలు మామూలుగా తిరుగుతారు కదా, అంటే ఇప్పుడు మాకు ఓటేయండి అని తిరుగుతారు కదా, అలా ఇప్పుడు మనం తిరగబోతున్నాం. అందుకోసమే ఒక కొత్త న్యూ జీవేగన్ అయితే కొన్నాడనమాట. మనోడు వచ్చేసి మన హౌస్ ఎక్కడ ఉండిద్ది. ఇలాగ వెళ్తే నెక్కర్ మీద వెళ్తే దుబ్బిలాగా ఉన్నారు. ఒక నెక్కర్ మార్చేసుకుని చేద్దాం. ఇదే మనోడు ఇల్లు. నేను కొడుకున్నాడు, ఆడేం చేస్తున్నాడా నిబ్బాగాడి అరడర పడి సిక్స్ అంతా. అక్కడికి పోదాం. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇక్కడే ఉండిద్ది అనుకుంటా ఈ సైకిల్ వచ్చేసి. ఓకే మూల. ఓకే 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 కొంచెం నుంచో పెడదాం. ఓకే చాలు. దాని కాడింగ్ చేసాను అనమాట. స్టాండ్ అయితే ఉండదు దానికి. ఇంకే ప్యాంట్ వేసుకొని వచ్చేస్తాడు. ఆగండి, ప్యాంట్ వద్దులేని దీన్ని అయితే వేసేసుకున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకైతే ప్రస్తుతానికి ఇక్కడైతే ఎవరు రాట్లా. మనం అయితే నడుచుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఆగుదాము, మీరు కాబట్టి ఆగితే బాగోదునా. ఏదో వాకింగ్ చేసినట్టు ఉండిద్ది. అందులో పోరాను వస్తే వాళ్ళ కారులో వెళ్ళిపోదాము. ఓకే ఎవరు వస్తున్నారు? లిఫ్ట్ అడుగుదామా? మేయర్ లిఫ్ట్ అడుగుతూ ఉంటే మరి క్యాబ్ బుక్ చేస్తాను. ఆగండి మచ్చా, క్యాబ్ అయితే బుక్ చేస్తాను. వస్తారు అందులోపు. లచ్చి క్యాబ్ అయితే బుక్ చేసి. ఓకే ఇదే అనుకుంటా. ఐ థింక్ ఒకటి వేద్దాం. ఒకటి అది చెప్పకూడదు. ఇది ఎప్ప మామ ఎప్ప. ఇదే అన్నమాట. కార్ అయితే మనకైతే వచ్చింది. మనోన్నైతే వెళ్ళిపోమన్నాను హౌస్కి. ట్యాక్సీని పంపిస్తానులే అని చెప్పేసాను అనమాట. ఫెరారీ అంటున్నా చూడండి. కవాసాకి దీని పేరు ఏదో ఉన్నది. కవాసాకి బండి షోరూమ్, అది బండి పేరు. అది చేసుకో కోనసీమ కదా, నోరు తరగదులే నో. దీన్ని అయితే ఎక్కడైతే పార్క్ చేసేద్దాం. తర్వాత వాళ్ళని వచ్చి తీసేసి వెళ్ళిపోమందాం. వైట్ కలర్ జీ వ్యాగన్ లేటెస్ట్ మోడల్ 2025 బాగుంది కదా. కామెంట్ ఏంటి మా లేదా కోసం తీసుకొని కొట్టాలి సరే. ఓకే లుక్స్ నైస్. ఓకే జీ వ్యాగన్ అని ఉండదు మామ, ఇది గేమ్. ఓకే జీ వ్యాగన్ ఈజ్ నాట్ బ్యాడ్ క్లాసిక్గానే ఉంది. అండ్ ఆల్సో ఇంటీరియర్ చెక్ ఇట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అయితే కార్ ఎక్కేద్దాం. ఓకే ప్రీమియం ఉంది బ్రో. ఇది కూడా ఇది ఎక్కువ అనమాట నన్ను అడిగితే. బాగానే ఉంది స్టీరింగ్. ఓకే అంతా బాగానే ఉంది. లెట్స్ గో టు ద. ఇప్పుడు మనం ఎలా వెళ్తే ఎక్స్ కొడతారు. ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఇంకా ఊరైతే వెళ్ళాలి. ఊరు వెళ్ళాలంటే ఊరైతే వెళ్ళాలన్నమాట. అంటే ఊరు కాదు, సీక్రెట్గా ఒక ఇల్లీగల్ అనకూడదు, కాకపోతే సీక్రెట్గా కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాని దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఓకే లెట్స్ గో. మనోడికైతే ఎలాంటివి ఉండవు. కాకపోతే ఏం జరిగిందంటే ఇక్కడ మీ పార్టీకి సపోర్ట్ చేస్తాము, డబ్బులు ఇస్తాము అన్నారన్నమాట. అందుకే గుర్తుపడి వెళ్తున్నాడు. మరి అక్కడ ఎందుకు వెళ్తాడంటే నిజం చెప్పాలంటే అక్కడ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారన్నమాట.
1 minute. అదేంటంటే రౌడీస్ని దింపేపోతున్నాం అనమాట. రౌడీస్ని అయితే మన గ్యాంగ్ అంటూ ఉండాలి మనకి. ఇక్కడ రౌడీస్ ఉన్నారు అంటే ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు అంటే గైస్ ఇప్పుడు ఎలా చెప్పాలి అర్థం కాడల్లా. ఓకే చెప్తే చూడండి. ఇప్పుడు మనకు ఒక గ్యాంగ్ కావాలి. ఒకవేళ అయ్యాడు అనుకోండి మేయరు, అప్పుడు ఒక గ్యాంగ్ కావాలి, కనీసం కావాలి. ఎందుకంటే వేరే వాళ్ళు చంపేసే కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మేయర్ కాబట్టి, అలాంటి డిసిషన్స్ ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి మనోడు. అందుకే దానికి సెక్యూరిటీ కోసం, అందుకే వెళ్తున్నాడు టుడే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇదేం కార్రా బాబు, స్కిడ్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతుంది. ఈజీగా చెప్పాలంటే స్కిడ్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతుంది. అక్కడ ఆల్సో అక్కడ ఒక కార్ షోరూమ్ అయితే కట్టారు. అది మనోడు కాదు కానీ కొందామని ఆలోచిస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి ఏమైద్దో నాకైతే తెలీదు. అండ్ ఆల్సో లెట్స్ గో దిస్ వే అని అనుకుంటున్నాను. నేను నాకు గుర్తున్నంత వరకు ఆ సిటీకి వెళ్ళాలి. మనం ఆ సిటీకి వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి ఇలా దగ్గర అలా దగ్గర కనిపించినట్టు ఉందా, కనిపిలా. ఆ సిటీకి వెళ్తే తెలిసింది మనకైతే. రూట్ గుర్తుకొచ్చింది నాకు. ఈ సిటీకి అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిటీకి వెళ్తే ఈ సిటీ నుంచి రైట్ ఆర్ లెఫ్ట్ వెళ్ళాలి. ఈ రోడ్డు నుంచే ట్రాక్ అది కనిపిస్తుంది కదా, రైల్వే ట్రాక్. ఓకే క్రాష్ అయింది, డోర్లు ఊడిపోయినాయి. పెట్టేసుకుందాం. ఓ ఓ ఓ ఓ ఓకే 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 ఏం కాల. స్టీల్ బాడీ ఇక్కడ మరి మామూలుగా అంతా అక్కడ ఏంట్రా డోర్లు పడలేదు. ట్రైన్లో ఎలా చూసారా, చూసాడు ఎలా పెట్టారు ఇక్కడ. మనం అయితే పెట్టించాం అనమాట. మీరే అయితే పట్టించాడు ఇది. లోపలికి వెళ్దామా ఒకసారి. లోపలికి వెళ్తాం కుదరదు అనుకుంటా బ్రో, వెళ్ళనీరు థింక్. ఓకే వెళ్ళొచ్చు, కాకపోతే ట్రైన్ ఏదైనా వస్తే ఇబ్బంది. ఏముందలే పక్కకు పెట్టేసుకోవచ్చు. టెంట్ ఉంది. ట్రైన్లో వెళ్ళినప్పుడు అయితే చూద్దాం, కానీ ఇప్పుడు వద్దు. సీక్రెట్గా అయితే ఉంచాలి దీన్ని. ఎందుకంటే ఇక్కడికైతే ట్రైన్స్ రావు బ్రో, దాదాపు రావు, కొన్నే వస్తాయి అన్నమాట. ఇది సీక్రెట్ టెల్ ఆఫ్. ఇక్కడ రోడీస్ ఉంటారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు మనం వెళ్ళామంటే అయిపోతాం మనం. మేయర్ అని కూడా ఉండదు, అయిపోతారు. మేయర్ కాదు బ్రో, మేయర్ కాదు, కాబోయే మేయర్ కాబట్టి మనమే చూసి పెద్ద సిటీ అనమాట. ఇక్కడే ఓటింగ్లు జరిగితే ఇదొక సిటీ, అదొక సిటీ, ఇంకో సిటీ ఉంది. ఈ సిటీ ఫస్ట్ టైం నేను రావడం. పెద్ద సిటీయే, దీన్ని చుట్టాలంటే కనీసం కావాలి ఏరోప్లేన్ కాదులే, మినిమం ఒక బడ్జెట్ చాపర్ అయితే తీసుకుందాం. దీనికి ఎయిర్పోర్ట్ ఉందా, మన ఊరికి అయితే ఉండిద్ది. అంటే మన ఊరు కాదు, అదొక సిటీ. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మీటింగ్ అయితే ఉందా. ఈ రూట్లు నాకు అర్థం కాదు, అందుకే ఫస్ట్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోవాలి. అంటే హైవే ఫ్లైఓవర్ లాగా. ఓ ఎక్సలేటర్ నొక్కుతున్నానా. ఓకే బ్యాక్ ఓకే లెట్స్ గో టు ది ఫ్రంట్. ఓకే ఇంత అనుకుంటున్నాను నేనైతే. రూటు నాకైతే గుర్తున్నంత వరకు ఇంత గైస్. కాకపోతే మన దగ్గర ల్యాంబోర్గిని ఇలాంటిది చాలా చీప్ క్వాలిటీ. ఇది స్టేడియం. ఇదేం కార్రా నాయన, దగ్గర పడిపోతుంది. నేను అమ్మేసా ఈ సెలక్షన్స్ అవ్వగానే అమ్మేస్తా, లేకుండా రోడ్ ఉంచుకోవచ్చు. ఓకే లెట్స్ గో. తెలిసా అయిపోతాడు మనిషి, ఖచ్చితంగా అయిపోతాడు. ఒక డోర్ ఊడిపోయింది ఇప్పుడు జస్ట్ కొన. ఓకే మొన్న కదా గ్లాస్ ఊడిపోయిందయ్యా. మనిషి పంట ఎగిరిపోయాడు బ్రో. లడద్కోని ఇంకాడు బతకడు, ఇంకాడు సరే నా అంబులెన్స్ వచ్చి ఆడిన ఎత్తిపోయిదిలే. కార్ బండి కూడా పక్కన పెట్టుకోలేరు. అది ఎవడు బాధలాడి బండి తీసేసి ఉంటారు వాళ్ళకొళ్ళు.
ఓకే తీసేసారు చెప్పే కదా, ఉంచరన్నమాట ఎక్కువగా. ఎవరో వాళ్ళు వచ్చి తీసేసేస్తారు, తీసేసి వాళ్ళే వేసుకెళ్ళిపోతారు అన్నమాట. బండ్లు అసలు అసలు రేర్తో సమానం. ఇక్కడ చిన్నప్పటి మీటింగ్ ఉండిద్ది అని చెప్పారు, అంటే ఎమ్మెల్యేలు అలాగా అలా. అంటే మరి ప్రజాస్వామ్యం అంటే అది పెద్ద రాజ్యాంగం. మేయర్ అంటే అసలు సీఎం దేశానికి మేయర్ అంటే గవర్నర్ గైస్. యా వచ్చింది గుర్తొచ్చింది. దిస్ ఈజ్ ఓల్డ్ బ్యాంక్ అన్నమాట. ఓల్డ్ బ్యాంక్ అంటే అంటే నేనుండే సిటీకి ఈ సిటీకి పెద్ద బ్యాంక్ వచ్చేసి ఇదే చూపించా కదా అది. ఈరోజు మనకి మీటింగ్ వచ్చేసి ఇలా ఎక్కడ ఉండిద్ది బ్రో, ఇక్కడ మొత్తం గుర్తు రావడం లేదు, కానీ అది హోటల్ అని చెప్పారు. ఐ థింక్ ఇదే అనుకుంటా. చిన్నగా ఉండిద్దని నీళ్ళు కంటే అన్నారు. ఇది కూడా కొంచెం చూస్తుంటే హోటల్ లాగే ఉంది. ఎందుకంటే హోటల్స్ అంతగా పెద్దగా ఉండవు కంటే ఉంటే కానీ తక్కువ కదా. సరే లోపలికి వెళ్ళి మీటింగ్ వెళ్ళేసి వచ్చి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మీరు పోదానంటే ఓకే మనం జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకు వచ్చేసి తెలిసింది ఏంటంటే మనోడే అని ఫిక్స్ అయిపోయారు అందరూ. అంటే వాళ్ళ పార్టీలో ఇతనే అర్థమైంది, ఇతనేనైతే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనం మళ్ళీ మన సిటీకి అయితే బ్యాక్ టు మన సిటీ షార్ట్కట్లో కొడదాం. ఓకే షార్ట్కట్లో కొట్టేసాను. అనిపించలేదు మరి నాకైతే. జస్ట్ సోన్ యూజర్ కదా మరి అడ్జస్ట్ అది కూడా మేయర్ అంటే ఏంటి ఇది ఎట్ట తయారైంది. నేను తెలుసు గ్లాస్ ఏమైందని అడిగి పగిలిపోయింది. ఇంటికట్టి తీసుకెళ్తే వస్తారు. సరే బండి దగ్గర తీసుకెళ్ళిపోవాలి. ఏంటో వాళ్ళని బాక్లు. ఓకే 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 స్కిడ్ అయిపోతుంది ఈజీ బండి కారు. కొన్ని రోజులు అయితే వాడతారు, తర్వాత మళ్ళీ అమ్మేస్తాడు నేరుగా. ఓకే ఇది వాడేసాం ఏముంది. మెర్సిడీస్ అంటే మరి కనీసం బాగానే ఉండేది. ఇప్పుడైతే టాప్ స్పీడ్ చెక్ చేద్దామా వద్దా, ట్రాఫిక్ కొనిద్దామని భయం, అందుకే మొత్తం చూసుకుంటున్నా. అందుకే నేను నేల మీద వెళ్ళకుండా ఓకే జంప్ అవుట్ బాగానే వచ్చింది. ఓకే స్ట్రైట్ వెళ్దాం ఇట్టునా. ఓకే ఎట్లా లాగేస్తుందండి బండి, తింటారు లాగేస్తుంది ఒక పక్కకి బండి. ట్రైన్ ట్రాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ట్రైను గూడ్స్ ట్రైన్ ఉండొచ్చు ఐ థింక్, ఎందుకంటే ఇంకొక పని వచ్చింది. మేయర్కి ఒక పని కూడా కావాలి. పెట్రోల్ బంక్ పెట్టేశాడు. పెట్రోల్ బంక్ అయిపోయింది కదలదు అనుకున్నా. జస్ట్ మిస్. కొంచెం బెటర్ కూడా ఇచ్చుకొని వెళ్ళిపోదాంలే. చాలాసేపు చాలా తిరిగాం కదా, కొంచెం పెట్రోల్ కూడా ఇచ్చేసుకుందాం ఆగండి. ఓకే మా పెట్రోల్ అయిపోయింది. లెట్స్గో. అండ్ ఆల్సో ఒకటి చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ ఏరియాలోని ఒకటైతే ఉంది. ఇప్పుడు అక్కడికైతే మనం వెళ్ళాలి. ఇటు ఉండిద్ది బ్రో అది. ఓకే లెట్స్ గో. మొత్తానికి 5 years అయితే ఉండుద్ది. ఎయిర్ కా కింద ఉంటాడు. వచ్చేసి మన ఎయిర్పోర్ట్లో ఉండేది. ఓకే ఇదేం కార్రా బాబు, ఇది నేనే చూడ కూడా ఈ నుంచి. చూసారు కదా మనోడ హౌస్ ఇది వచ్చేసాం.
తో సో ఇవాళ మనం రోడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీ కింద పెట్టుకుందాం అనుకున్నాము. కాకపోతే వెళ్ళాలా వద్దా అని అలాగే 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 ఆగిపోయాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు వెళ్దాం ఖాళీ కదా అని అనిపించింది. వీడియో కూడా అంత పెద్దదేం కాదు 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 ఇది ఇంకో సిటీ, దాని క్వైట్ ఆపోజిట్ వెళ్ళాలి. ఇది ఇంకో సిటీ అనమాట. సారీ సిటీ కాదులే, ఇది అదే అనమాట. చూసారు కదా స్ట్రైట్గా ఒకటి కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్ లాగా, దాన్ని అయితే కొందాం అనుకుంటున్నాడు. అదే అనమాట మనోడి. ఓకే 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 గోడ ఉంది పొండబెట్టిండి అయ్యాడు. బాగానే ఉంది కానీ కారు సూపర్గా ఉంది. ఇక్కడ రోడీస్ ఉండే ఏరియా వచ్చేసి ఇదనమాట గోండాలు. నేను వాళ్ళతో మాట్లాడతాను, మీకు చూపించకూడదు, తెలుసుకుంటారు. ప్రస్తుతానికి సెక్యూరిటీ గార్డ్స్ని అయితే కలిసేసి వచ్చాను. కాకపోతే వాళ్ళకి నెలకి $1,00,000 కావాలంట. 1,00,000 తీయలేని $100 అయితే ఇస్తాను. ఒక్కొక్కరు అందరి మీద ప్యాక్ అన్నారు. ప్యాక్ అయితే ఇస్తానులే, మరి $1,00,000 అంటే దారుణం అనుకున్నా. ఎంతమంది అంటే ఒక 5 మెంబర్స్ అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నా. 1,00,000 అయితే వద్దు బ్రో, $1,00,000 అయితే వేస్ట్ అన్నా. దేంకార్రా నిన్న కాదు అన్నది వేస్ట్ అని. నీకేం మేరే వచ్చింది అక్క, రాధికకి ఇది మోళక్క కాదు, ఇది నాకు బక్క బ్రో. ఇప్పుడు ఇంటికడ తీసుకెళ్తే అంటే మైక్లో ఆవిడ చెప్పి కొట్టిద్ది, అందుకే కొట్టదులే అంటే తిట్టిద్ది, మురుగు తిట్లు పడతాయి. ఎందుకు వచ్చింది అమ్మో, ఇప్పుడు దీన్ని ఎట్టకి టికెత్తకేసి నేను నాకు కొత్త కారు వేసుకుని ఎవరైనా దిగలేదని అసలు నియమం రాసుకొని పెట్టేదని చెప్పచ్చు. ఓకే పిక్స్ స్పీడ్గా వద్దరా బాయ్, విరిగిపోయినా పర్లా కావాలి విరిపి. దీన్ని బాగు చేయడం అంత ఇంపార్టెంటే అసలే. డిక్కీ ఓపెన్ అయితే అవును దేనరా ఊగులే ఊయాలా సడన్ బ్రేక్ అయితే అయిపోయిద్ది నాకు తెలిసి. అయిందా ఫిక్స్ అయిందా, ఫిక్స్డ్ ఫ్రమ్. కాకపోతే దీనికి జంపర్ అంతగా లేదనమాట, అది కూడా ఒక ఇష్యూవే. ఇదొక సిటీ, మళ్ళీ దగ్గర 2 సిటీలు ఉంటాయి. ఇదొక సిటీ కదా, మనం ఇందాక తీసుకుంది ఇక్కడే కదా. ఇక్కడ మనకు ఇప్పుడు వెళ్తే అది డిఫెండర్ ఉండొచ్చు. డిఫెండర్ కూడా కొందాం అనుకున్నాడు. కాకపోతే డిఫెండర్ కంటే ఇది క్లాసిక్గా ఉండిద్ది. ప్లస్ చూడడానికి కొంచెం బాగుండిద్ది. ఇంటీరియర్ కూడా అంటే కంఫర్ట్గా కూడా ఉండిద్ది కదా కూర్చోనేటప్పుడు. అందుకని చెప్పి దీన్ని తీసుకున్నాడు. క్లాసిక్ 2025 మోడల్, 2023 అనుకుంటా. ఐ థింక్ 2023, 2024 అనుకుంటా. అయితే ఇంకా 2023 అయితే కాదు, 2024, 2025 కాదు. కదా జంపర్ పడేది దీనికి లిగిసిపోతుంది బ్రో. అసలు జంపర్ ఎక్కువ అయిపోయింది, దీనికి తగ్గియాలి. ఓకే లెట్స్ గో. ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. మండల్సో మన సైకిల్ ఇక్కడే ఉంది, లోపల పార్క్ చేసేద్దాం. అంటే పార్క్ చేసే ఏరియా ఉండిద్ది. సైకిలే కదా అని ఇక్కడే పెట్టేస్తున్నా. దీన్ని ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తాను ఆగండి. నేనైతే లోపల పెట్టేస్తా. సో అంతే అనుకోమాకండి. ఈరోజు అక్కడికి వీడియో ఇక్కడితో చాలు. మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంటికి వెళ్ళి బొబ్బ అని అనుకోవాల్సి ఉంది. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, ఐ విల్ సీ యూ.